వాస్తవ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, రెండోది రాజకీయ వ్యవస్థ. ఈ రెండు కూడాను ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది సహజంగా. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, ఈ రెండు సరైన పద్ధతుల్లో సాగినప్పుడు ఇలాంటి ఉగ్రవాది వ్యవస్థలకి అవకాశం ఉంటుంది. ఈ రోజున దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఉగ్ర దాడులకు సంబంధించి, అలాగే నక్సలిజానికి సంబంధించి, సూడో సెక్యులరిస్టులకు సంబంధించి వీటన్నిటికీ ఆలోచించినప్పుడు ఇంతకుముందు వేరే రాష్ట్రాల పేరు చెప్పుకునేవాళ్ళు అడ్డాలుగా మారినాయి ఉగ్రవాదానికి. కానీ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారటం అనేది ఈ రోజున చిన్న విషయం కాదు. కాబట్టి దక్షిణ భారతదేశం, లేకపోతే భారతదేశం యొక్క దక్షిణ భాగం ఏదైతే ఉందో, కేరళ కావచ్చు, తర్వాత పోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఇవి ఒక రకంగా చెప్పుకునేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రాయచోటి కావచ్చు, గతంలో పుత్తూరు, అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, ఈ ప్రాంతాల్లో కూడా గత 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఈ ఉగ్రవాదులను కూడా పట్టుకున్న దాఖలాలు మనకు కనపడ్డాయి. కాబట్టి ఆ రోజునే కానీ జాగ్రత్త వహించుంటే మళ్ళా రాయచోట్ల మళ్ళీ వీళ్ళు దాక్కోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే విజయవాడ కావచ్చు, విజయవాడలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, ఇలా ప్రాంతంలో ఏదైతే స్టేట్లో వివిధ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆ సెంటర్స్ అన్ని కూడా ఉగ్రవాద కేంద్రాలుగా మారడానికి కారణం ఇంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు, బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి అంతర్గత భద్రత ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి దాన్ని రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి మొహమాటం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించి ఇంకా ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సహకరించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వ్యాపార సంస్థలు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఎలా నడుస్తుంది, తొందరగా వీటిని గుర్తించి నిఘా సంస్థలు కావచ్చు తొందరగా గుర్తించి దర్యాప్తు చేసి తగిన శిక్ష కానీ విధించకపోతే రాష్ట్రంలో ఉండే వివిధ ఆర్థిక వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా మారతాయనేది రాయచోటి సంఘటన ఈ రోజు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? ప్రభుత్వానికి తెలియకుండానే ఇంతమంది ఉంటున్నారా? నిఘా సంస్థలు పనిచేయట్లేదా? లేకపోతే దర్యాప్తు సంస్థలు ఎక్కడెక్కడ వాళ్ళని వదిలేస్తున్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము చూసి చూడనట్టు ఉందా? దీనికి అన్నిటికీ ప్రశ్న ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీన్ని అలుసుగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇంకొంతమంది పెచ్చిరేగి రాష్ట్రంలో యొక్క వివిధ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి కానీ సిద్ధపడితే హిందూ సమాజం అయితే ఊరుకోదు. దర్యాప్తు సంస్థలు ఊరుకుంటే, లేకపోతే నిఘా సంస్థలు ఊరుకుంటే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకున్నప్పటికీ కూడాను హిందూ సమాజము ఏదైతే తగిన చర్య తీసుకుంటుంది అనేది ఈ వేదిక నుంచి విశ్వ హిందూ పరిషత్ చెబుతుంది. ఎవరైతే ఉగ్రవాదులకి స్థానం ఇస్తున్నారో, వాళ్ళకి స్థావరాలు కల్పిస్తున్నారో, వాళ్ళు ఉండటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్తు తగిన బుద్ధి చెబుతుంది, హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం తగిన విధంగా స్పందించే స్థితికి రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కానీ అణిచివేయగలిగితే హిందూ సమాజం సుఖంగా ఉంటుంది. హిందూ శక్తులన్నీ కూడాను శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకుంటూ వాటి పని చేసుకుంటూ పోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన విధంగా స్పందించి ఇంకొన్ని సెంటర్స్ బయటపడతాయి, ఇంకొంతమంది ఉగ్రవాదులు బయటపడతారు, ఇంకొన్ని ఉగ్రవాదులకి స్థానాలు కల్పించిన వ్యక్తుల యొక్క చిహ్నాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉగ్రవాద రహిత రాష్ట్రంగా, తీవ్రవాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దవలసిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్.